ఇక మొదట్లో భద్రావతి ఇంకా వాళ్ళ అమ్మ ప్రేమ నగలు అమ్ముకుంది అని గట్టిగా గొడవ చేస్తూ ఉంటారు. ప్రేమని ధీరజ్ని చాలా చీప్గా తిడుతూ ఉంటారు. వీడు ఆస్తి కోసమే ప్రేమని లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని ఆరోపిస్తూ ఉంటాడు. వేదవతి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. మీ పెంపకం గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు అని తన అక్క భద్రావతి మీద తిరగబడుతూ ఉంటుంది. ప్రేమ ఇంకా తాలిక పూర్తి నిజం చెప్పేస్తుంది. నేను ధీరజ్తో కాదు, నేను ఇష్టపడే ఇంకో వ్యక్తితో పెళ్లి చేసుకోవాలి అని అయిపోయాను. కానీ వాడు నన్ను మోసం చేసి నా నగలు తీసుకొని నన్ను అమ్మాయిలే అని చేశాడు అని షాక్ ఇస్తూ ఉంటుంది. పోలీసులు ప్రేమని అరెస్ట్ చేయబోతే టైంలో వేదవతికి ఈ విషయం తెలిసి ధీరజ్ని అక్కడ పంపిస్తుంది. పోలీసుల నుండి అవమానం నుండి ప్రేమని కాపాడడానికి ధీరజ్ ఇష్టం లేకపోయినా ప్రేమ మెడలో తాళి కట్టాల్సిన వచ్చింది అని ప్రేమ చెప్తూ ఉంటుంది. నేను చెడిపోయిన దాన్ని అని మీడియాలో రాసి ఉంటే మన కుటుంబం పరువు పోయేది. వేదవతి అత్తయ్య తన పుట్టిన పరువు కాపాడుకోవడానికి తన కొడుకుని బ్రతిమిలాడి మరి ఈ పెళ్లి చేయాల్సి వచ్చింది అని ప్రేమ చెప్తూ ఉంటుంది. ఇది విన్న రామరాజు షాక్ అవుతాడు. పెళ్లి రోజు ధీరజ్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమని చాలా తిట్టిన రామరాజు తన కొడుకు ఇంత త్యాగం చేశాడో తెలుసుకోలేవి అని కన్నీరు పెడుతూ ఉంటాడు. ప్రేమ తండ్రి సేనాపతికి కాళ్ళు తెచ్చుకుంటారు. నా కూతురి పరువు కాపాడిన వీడి ఇలాంటి కొడుకుని కన్నా నువ్వు చాలా గొప్పవాడివి అని రామరాజు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు బావా అని చేతులు పట్టుకుంటాడు. ఇప్పుడు రామరాజు ఇంటి వాళ్ళని తక్కువగా చూసి భద్రావతి ఇప్పుడే ఏం మాట్లాడాలో అర్థం కాక తలదించుకుంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.